హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక చాలు ఆపు. జీవితాంతం ఇలా మైక్ టెస్టింగ్ చేస్తూనే ఉంటావా? నేను చింగన్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రిబ్బన్ కత్తిరించి మా డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెందుకు నన్ను ముట్టుకున్నా? అరే ఏంటి డ్రామా, ఆపండి. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ డాన్స్ లో పాటలు తర్వాత చూసుకుందరు కానీ ముందు జరగాల్సిన పని చూడండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రము పనిచేయదు. ఐడియా సర్జీ. ఆ భగవంతుడు దయ వల్ల ఈ రోజు మనం బతికి బయటపడ్డాం. ఓ మోటు పత్లు, నా స్నేహితులారా, నా సహోదరులారా, ఇదిగో మీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది మీరు చేసే డిటెక్టివ్ పనులకి బాగా సాయం చేస్తుంది. ఈ డాగ్ ఏమిటన్నా? ఇది రోబోట్ డాగు. దీని పేరు రోడు. ఎవరింట్లోనైనా దొంగతనం జరిగితే ఇది ముందు ఆ ఇంటి ఆనవాళ్లు కనిపెట్టేస్తుంది. ఆ తరువాత ఆ దొంగ వాసనను బట్టి ఆ దొంగ ఎక్కడున్నా పట్టేసుకుంటుంది. మరి ఈ రివాల్వర్ గొప్పతనం ఏమిటి? ఈ రోజు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. నన్ను కిందకు దించండి. చింగం సార్, మీరేం గిఫ్ట్ తీసుకొచ్చారు? నేను మీకోసం కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను. 1 minute. ఇదిగో మీ గిఫ్ట్. ఇక నేను వెళ్తున్నాను. నాకు చాలా పనులున్నాయి. ఇంకా నేను ఇక్కడ ఉంటే నా పనంతా పాడవుతుంది. హలో, ఎస్. ఒక దొంగతనం జరిగింది. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్. అవునవును, మోటు పత్రు డిటెక్టివ్ ఏజెన్సీ. యా ఓకే, ఇప్పుడే వచ్చేస్తాం. యాహూ! మొదటి కేసు దొరికింది. ఎవరింట్లోనో దొంగలు పడ్డారట. మరి వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోవాలి. అరే, దొంగల్ని పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ రోబోట్ డాగ్ రోడోని మనతో పాటు తీసుకువెళ్దాం. దొంగల్ని చాలా సులభంగా పట్టేసుకుందాం. అరే, ఇది ఎలా పనిచేస్తుందో ముందుగా నేను మీకు నేర్పించాలి కదా. అందుకని నేను మీతో పాటు వస్తాను, సరేనా? మిస్సెస్ శర్మ ఆభరణాలన్నీ ఇప్పుడు మన సొంతమయ్యాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ జీవితాలు ఇప్పుడు కష్టాల పాలయ్యాయి. అద్భుతం బాస్, అద్భుతం. ఎంత మంచి కవిత చెప్పారు. కథ నెంబర్ 2. బుద్ధి లేని వాళ్ళారా, నిన్న రాత్రి మిస్సెస్ శర్మ దగ్గర నుంచి ఈ ఆభరణాలు దొంగిలించాం. ఎంతవరకు వీటిని దాయటానికి మీరు బందోబస్తు చెయ్యలేదు. ఈ పాటికి మోటు పత్రులకి మిస్సెస్ శర్మ కబురు అందించుంటుంది. అసలే వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారని కూడా విన్నాను. బాస్, పదండి, కొద్ది రోజులు మనం ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళిపోదాం. మనతో పాటు ఈ నెంబర్ 2ను కూడా తీసుకువెళ్దాం. అద్భుతం బాస్, అద్భుతం. మీ సావాసం వల్ల నేను కూడా గొప్ప కవినైపోయాను. కవితల పిచ్చి కట్టిపెట్టు. ముందు ఇక్కడి నుంచి బయటపడే దారి కనిపెట్టు. మీరేమీ దిగులు పడకండి మేడం. మా రోబో డాగ్ దొంగలు పడ్డప్పుడు మీలాంటి వాళ్లకు సహాయం చేయడానికే ప్రత్యేకంగా తయారు చేయబడింది. చూపించు నీ ప్రతాపం. టిక్ టిక్ టిక్. పట్టుకో దొంగల్ని. క్విక్ క్విక్ క్విక్.
ఈ రోబోట్ డాగ్ తోక పైకెత్తింది అంటే దొంగల వాసన పసిగట్టేసిందని అర్థం. అలాగా? దొంగ దొంగ దొరికాడు, పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ. మోటు పత్రు త్వరగా పరిగెట్టండి, అది మిమ్మల్ని దొంగలు అనుకుంటోంది. సారీ, అది మీ కాళ్ళ వాసన చూసి మిమ్మల్ని దొంగలు అనుకుంటోంది. దొంగ 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 పట్టుకో పట్టుకో, దొంగ దొంగ. అరే దీన్ని తయారు చేసిన వాళ్ళనే వదలడం లేదు, ఇక మనల్ని వదులుతుంది. పారిపోదరా. దొంగ దొంగ పట్టుకో పట్టుకో, దొంగ దొంగ. జట్కా అన్నయ్య, ఆ డాగ్ ని దొంగల్ని పట్టుకోవడానికి తయారు చేసావా, మమ్మల్ని పరిగెత్తించడానికి తయారు చేసావా? నువ్వు కరెక్ట్ గానే చెప్పావు మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే నేనేం చెప్పలేను పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. ఐడియా సర్జీ. ఎదురుగా శత్రువు, ఎదురుగా శత్రువు, అటాక్ అటాక్. ఏం జరుగుతుందో చూస్తున్నావా? అటాక్ 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 అటాక్. పత్రు అయిపోయావు. అసలు ఇదేం చేస్తోంది? దొంగలను పట్టుకోమంటే డిటెక్టివ్లను పట్టుకొచ్చిందేంటి? చూడండి మేడం, మా నడుములు విరక్కొట్టి లాక్కొచ్చి పడేసింది కాకుండా ఎంత ఆనందంగా తోక ఊపుకుంటుందో. పెద్దనయ్య, ముందు డాక్టర్ తీసుకువెళ్ళు, ఇక్కడ ఉంటే అది మమ్మల్ని చంపేసేలా ఉంది. మోటు, నన్ను క్షమించండి, మీరేం భయపడద్దు, ఇక ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. మీ వాసన మిసెస్ శర్మ వాసన ఇప్పుడు దీనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది నిజమైన దొంగనే పట్టుకుంటుంది. ఓయ్, ఈ చైన్ గట్టిగా పట్టుకోండి, లేదంటే ఇది పారిపోతుంది. పదమోటు, దాన్ని ఆ దూలానికి కట్టేయి. గొలుసు మన చేతిలో ఉన్నప్పుడు అది ఎక్కడికి పారిపోదు, కంగారు పడకు. ఏంటి నువ్వు నా మీద పడుతున్నావు? ఓయ్, కంగ్రాచులేషన్, ఇప్పుడు ఇది దొంగ వాసన పసిగట్టేసింది. ఎదురుగా శత్రువు, ఎదురుగా శత్రువు, అటాక్ అటాక్. మోటు, నన్ను కాపాడు. పెద్దన్నయ్య, పత్రుని కాపాడు. దాన్ని ఆపడానికి ఏ బటన్ నొక్కాలో చెప్పు. ఆపడానికి నేను అసలు బటనే పెట్టలేదు, నువ్వే ఏదో ఒకటి. నన్నేం చెప్పంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఏదో ఆలోచించు. అరే నీకు అది కూడా చెప్పాలా? డాక్టర్ జట్కా నీకు ఇచ్చిన రివాల్వర్ తో ఆపడానికి ట్రై చేయి. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, నన్ను కాపాడు. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యమ్మా, ఈ కుక్క నా వెనకాల ఎందుకు పడుతోంది? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చేసింది దొంగతనమే, హత్య కాదు కదా. మరి చింగం అంత పెద్ద సైన్యంతో నన్ను వెంబడించడం అన్యాయం కదా. అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. రేయ్, కవితల సంగతి వదిలిపెట్టు, ముందుకు చూసి బండి నడుపు. అయ్యో ఓ ఓ అయ్యో అయ్యో ఓ అయ్యమ్మా, గుర్రపు స్వారీ చేశాను. జీవితంలో మొట్టమొదటిసారి కుక్క మీద స్వారీ చేస్తున్నాను. ఎవరైనా వచ్చి కాపాడండి. స్టాప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మో, స్టాప్. చింగన్ సార్, కాపాడండి. అయ్యో 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 అయ్యో, ముందు నన్ను నేను కాపాడుకోనివ్వండి. అయ్యో, ఓ దొంగ దొంగ పట్టుకో పట్టుకో, దొంగ దొంగ పట్టుకో పట్టుకో. అయ్యో అయ్యో అయ్యమ్మా, నన్ను పట్టుకోవాలని వచ్చారు, వాళ్ళే ఇప్పుడు బలైపోయారు. అయ్యో 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 అయ్యో
చాలు చాలు వదిలేయండి, ఇంతకన్నా నేను తట్టుకోలేనండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. నీకు తెలిసే ఉంటుంది, ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. థ్యాంక్ గాడ్ నా బంగారు నగలన్నీ దొరికేసాయి. ఇంతకీ చింగం గారు, ఈ కేసులో మీరెలా ఇన్వాల్వ్ అయ్యారు? ఈ కేసు మా దగ్గర కదా వచ్చింది. మిస్సెస్ శర్మ ముందుగా నాకే రిపోర్ట్ చేశారు. నేను దొంగల గురించి ఇన్వెస్టిగేట్ చేశాను. నేనే మిస్సెస్ శర్మతో ఈ కేసుని మీ ఇద్దరికి అప్పగించమని చెప్పాను. చింగం గారు పారిపోండి. కానీ ఎందుకు? వై? నేనెందుకు పారిపోవాలి? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేనెందుకు పారిపోతున్నాను? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేనెందుకు పారిపోతున్నాను? చెప్పండి. అయ్యో 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 అయ్యమ్మా! అరువు లేదు, డబ్బులు చెల్లించవలెను. ఈ రోజు మనం డబ్బు ఇవ్వాల్సిందే అనుకుంటా. పెద్దనయ్య, మాకు వేడి వేడిగా సమోసాలు తీసుకురా. ముందు ఈ టేబుల్ శుభ్రం చేయి. రండి సార్, రండి రండి. వేడి వేడి సమోసాలు ఇప్పుడే తయారు చేశాను. ఎలా ఉన్నాయో తిని చెప్పండి. ఇదేమిటన్నయ్యా? ముందు సమోసాలు ఆర్డర్ చేసింది మేము, ముందు మాకు తీసుకురా. నేనే డాన్ని. అందుకే చెప్తున్నా, నేనే ముందుగా సమోసా తినేవాణ్ణి. ముందు నేనే తింటాను, చేతనైతే తీసుకో. బాస్ బాస్, సమోసాలు తినేయండి బాస్, త్వరగా త్వరగా. చవడదద్దమ్మా, ఎలా తినమంటావు? 2 చేతుల్లో 2 ప్లేట్లు ఉన్నాయి కదా. జై మాయా బజార్. మమ్మల్ని చురకన చేస్తూ నిన్ను మాత్రం ఎందుకు ఇలా గౌరవిస్తున్నారు? ఎందుకు? నేనే డాన్ని. డాన్ అవ్వడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అందుకోసం కఠినమైన తపస్సు చేయాలి, శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. డాన్ అవడం ఏమంత పెద్ద విషయం కాదు. 2-3 దొంగతనాలు చేసి జైల్లో కూర్చుంటే డాన్ అయిపోయినట్టే. నీకంత ధైర్యం ఉంటే డాన్ అయి చూపించు. నాతో సవాల్ చేస్తావా? చిన్నవాడివి నువ్వు ఛాలెంజ్ చేస్తే పెద్దవాడిని నేను డాన్ అయి చూపించలేనా? నువ్వు గౌరవంగా భావించే ఈ గురుసుని నేను సొంతం చేసుకోలేను. అద్భుతం బాస్, అద్భుతం. కొత్త డాన్ భలే కవిత చెప్పారు. నోర్మోయ్, ఇతను డాన్ కాదు, నేనే డాన్ని. మోటు, ఆగు మోటు. ఆకాశం తలకిందులైనా సరే మోటు డాన్ కావలసిందే. ఇప్పుడు ఎలాగైనా అయి తీరవలసిందే. దుష్ట పనులు చేస్తే దుష్ఫలితాలే మిగులుతాయి మోటు, ఆలోచించు. మోటు, నువ్వు ఒకే ఒక్క బ్యాంక్ ని లూటీ చెయ్యి, అప్పుడు నిన్నందరూ డాన్ అంటారు. అవును, ఇది మంచి ఐడియా. నేను బ్యాంకు లూటీ చేసి డాన్ అయిపోతాను. ఆ పని చాలా తప్పు, అలా చెయ్యొద్దు. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. త్వరగా కానివ్వండి, బ్యాగ్ లో డబ్బు నింపేయండి. చవడదద్దమ్మలారా, బ్యాగ్ పైకి తీయండి, నన్ను లేపండి. ఆ 2 చక్రాల బండిలో పారిపోదాం. చవడదద్దమ్మలారా, మీరిద్దరు కూర్చుంటే బండి ఎవరు నడుపుతారు? ఆ జాన్ అవ్వాలనుకుంటున్న జాన్ బ్యాంక్ లూటీ చేసేశాడు. మంచి పని అయ్యింది. పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. కుదరదు. డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ ని లూటీ చేద్దాం. జాన్ ని లూటీ చేసి డాన్ అయిపోతాను. పద. వాడు పారిపోయి చాలా సేపు అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు మోటు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. మోటు, ఇది ఎలా ఆగుతుంది?
తెలీదు. ఇది ఇలా గెంతుతూనే ఉంది. అలా చూడు, జాన్ వెళ్ళిపోతున్నాడు. బాబు, ఎవరైనా కింద ఎక్కడికి పోయారో తెలియదు కానీ మనం మాత్రం పైకి పోయేలా ఉన్నాం. త్వరగా ఇది ఆగే మార్గం చూడు మోటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. చింగం గారు కాపాడండి. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? చింగం సార్, మేము చాలా సేపటి నుంచి ఇలా గెంతుతూనే ఉన్నాం. ఇలా గెంతుకుంటూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఐ సే స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి. నీకే చెప్తున్నాను, మర్యాదగా ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. మేము డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ని వెంబడిస్తున్నాం. అతను బ్యాంకును లూటీ చేశాడు. అనుకున్నదంతా తలకిందులైపోయింది. నేను డాన్ అవుదామని వెళ్తే హీరోనైపోయాను. బహుశా ఇదంతా పైవాడి లేలేమో. కంటైనర్ యార్డ్ లో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. ఆ బంగారాన్ని లూటీ చేసి నువ్వు డాన్ వైపోవు. ఎస్, మనం కంటైనర్ యార్డ్ కెళ్ళి బంగారం దొంగిలించేద్దాం. అరే వద్దు మోటు, వద్దు. ఈ ఆలోచనలన్నీ వదిలేయి. ముందు వెళ్ళిక్కడి నుంచి. ఎప్పుడు వెనకడుగు వేయిస్తూ ఉంటావు. కంటైనర్ నెంబర్ 420ని ఈ 2 తాళాలతో తెరవండి. దాని లోపల బంగారం ఉంది, వెళ్ళి తీసుకోండి. కంటైనర్ నంబర్ 420. ఓకే, జాన్ అవుతాడు. పట్టుకోండి, తాళం చెవిని తీసుకురండి. కంటైనర్ నంబర్ 420. యాహూ! ఇక మోటు అవుతాడు డాన్. ఈ మోటు అవుతాడు డాన్. వాళ్ళని వదిలిపెట్టకండి, ఆ తాళం చెవి తీసుకురండి. అయ్యమ్మా, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. ఎవరది? అయ్యమ్మా, ఏమిటిది? ఇన్స్టాల్మెంట్ లో కొడుతున్నారు. కొట్టేదేదో ఒకేసారి కొట్టండి. ఆగండి, లేకపోతే నేను షూట్ చేయాల్సి వస్తుంది. ఆగండి. ఇందులోంచి బుల్లెట్ బయటకు వస్తే ఎవరినైనా చంపకుండా వదిలిపెట్టను. అయ్యమ్మా, నా బుల్లెట్ నన్నే చంపడానికి వస్తుంది. స్టాప్ బుల్లెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. స్టాప్ బుల్లెట్, స్టాప్. బుల్లెట్ గారు ఆగిపోండి. బుల్లెట్ గారు, స్టాప్. అయ్యమ్మా, ఎవరైనా ఈ బుల్లెట్ బార్ నుంచి నన్ను కాపాడండి. అరే ఎవరిని కొడుతున్నారు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. లోపల చాలా చీకటిగా ఏమీ కనిపించట్లేదు. ఎవరిని కొడుతున్నారో నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అదే లోపల కూడా కొబ్బరి బొండాలు పడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాను? నేను ఇన్స్పెక్టర్ని. కానీ జాన్ ఎందుకు మోటు వెనకాల పరిగెడుతున్నాడు? మోటు కదా జాన్ వెనకాల పరిగెత్తాలి. ఇలా చూడండి, ఇదే కంటైనర్ నెంబర్ 420. త్వరగా వెళ్ళి బంగారం తీసుకురండి. అదే కంటైనర్ నంబర్ 420. వాళ్ళని కిందకు లాగి విసిరి పారాయి. వెళ్ళు. అయ్యమ్మా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యో, నాకంతా అయోమయంగా ఉంది. జాన్ మోటు పత్రు వెనకాల వెళ్తున్నాడా? మోటు పత్రులు జాన్ వెనకాల వెళ్తున్నారా? మోటు పత్రులు జాన్ వెనకాల వెళ్తే జాన్ కదా ముందు ఉండాలి. కానీ మోటు పత్రులు ముందున్నారంటే జానే వాళ్ళని పట్టుకుంటున్నాడు. కానీ జాన్ వెనకాల నేను వెళ్తున్నానంటే మరి నా వెనకాల? అయ్యమ్మా, కాపాడండి. నేను ఇంకా ఎక్కువసేపు పట్టుకోలేను. నా
చేతులు జారిపోతున్నాయి. వదలకు, నువ్వు మాత్రం వదలకు. నువ్వు వదిలితే ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళిపోవాలి. దయచేసి వదలొద్దు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 నీ పవర్తలు తగలయ్యా. బతులు కాళ్ళు వదిలేసి చప్పట్లు కొడతావేంటి? చింగం గారు మేము జాను పట్టేసుకున్నాం. అతను బంగారాన్ని లూటీ చేస్తున్నాడు. చింగం గారు, మోటు పత్రు, మీరిద్దరు చాలా గొప్ప వాళ్ళు, చాలా గ్రేట్. వావా, మీరిద్దరు టాప్. ఈ పురుపురి నగరానికి ఉన్న హోప్. వా, ఇలా జరగడానికి వీల్లేదు. అంతా తారుమారైపోతూ ఉంది. నేను డాన్ అయిపోదామని ప్రయత్నిస్తున్న ప్రతిసారి హీరోనైపోతున్నాను. మోటు డాన్ కావడం చాలా తేలిక, కానీ ఒక హీరో కావడం, ఒక గొప్ప పౌరుడు కావడం చాలా కష్టం. నీకు లభిస్తుంది బహుమతి, కానీ డాన్ కి పడుతుంది అదో గతి. పద. మరి బంగారం ఎవరికి దక్కుతుంది? బంగారమా? బంగారం ఎక్కడుంది?